ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ గల్లుమని ఒక బాణం దూసుకొస్తున్న శబ్దం. ఒక్కసారిగా రామసేన మొత్తం ఉలికిపడి వెనక్కి తిరిగి చూశారు. కోటి కాంతులు వెలుగుతూ ఒక బాణం రాముడు విల్లు నుండి కుంభకర్ణుడు వైపు దూసుకెళ్లింది. కుంభకర్ణుడు కుడి చేయి తెగింది, తరువాత ఎడమ చేయి. అయినా సరే ఆ రాక్షసుడు ఆగలేదు. అరుస్తూ రాముడు వైపు పరిగెట్టాడు. రాముడు వదిలిన ఐందాస్త్ర కుంభకర్ణుడి తలను ఖండించింది. ఆ తల వెళ్లి రావణాసురుడి కోట గోడను బద్దలు కొట్టింది. ఇది చూసి వానరాలు పడేసిన ఆయుధాలను మళ్లీ చేతిలోకి తీసుకుని జై శ్రీరామని అరిచారు. తండ్రి చావు చూసి కుంభాసురు రక్తం మరిగిపోయింది. దేవతలు సైతం భయపడేలా యుద్ధం చేశాడు. సుగ్రీవుడు కుంభాసుర ఛాతి మీద తన పిడికిలతో ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి కుంభాసురు గుండె ఆగిపోయింది. అతని కళ్ళల్లో ఇంకా పగ రగులుతూనే ఉంది. ఇదంతా చూస్తున్న కుంభాకి ఏదో తెలియని ఆవేదన. యుద్ధం మళ్లీ మలుపు తిరిగింది. ఆకాశం నుండి ఇంద్రజిత్ వదిలిన నాగపశాస్త్ర వల్ల లక్ష్మణుడు స్పృహ కోల్పోయాడు. తన ప్రాణం లాంటి తమ్ముడిని అలా నేల మీద చూసి రాముడు చలించిపోయాడు. క్షణం ఆలస్యం చేయకుండా హనుమంతుడు సంజీవుని కొండను పెకిలించి తీసుకొచ్చాడు. ఇదే సరైన సమయం అని కుంభ రుద్రాన్ని తీసుకుని కొండపైకి వెళ్లాడు. రుద్రాలో ఉన్న తేజస్సు చూసి కాపలాగా ఉన్న వానరం అతనికి దారిస్తుంది. రుద్ర భవిష్యవాణిలో చూసి సరైన సంజీవిని ఆకులను సేకరిస్తుంటే కుంభ వెనక నుండి వెనుపోటు పొడిచాడు. కుంభ నవ్వుతూ, నేను వచ్చింది ప్రజల ప్రాణాలను కాపాడడానికి కాదు, మా వంశదైవం కుంభాసురుణ్ణి బ్రతికించుకోవడానికి అంటూ సంజీవిని తిన్నాడు. ఆ మహిమ వల్ల కుంభ అవయవలోపం పోయి తన కాళ్లపైన నిలబడ్డాడు. మరణించిన కుంభాసురుడికి తిరిగి ప్రాణం పోయడానికి సంజీవిని తీసుకుని బయలుదేరాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలి అంటే పార్ట్ 9 చూడాలి.